నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇప్పుడైతే నేను కాస్కోలో ఉన్నా. ఈరోజు ఏం కొన్నా చూపిస్తాను మీకు క్విక్ వ్లాగ్. ఇది చూడండి, టేస్టీ బైట్ రైస్ బౌల్ అంట, వెజిటేబుల్ బిర్యానీ. సో దీంట్లోకి ఏదైనా ప్రోటీన్ వేసుకొని ఎగ్స్ అట్లా ఒక బౌల్ మనకు రైస్ క్విక్గా కావాలనుకుంటే ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి పాస్తా ఆల్మోస్ట్ ఒక్కొక్కటి అర్ధ కిలో 450 గ్రామ్స్ ఉంది. అట్లాంటివి 6 ప్యాకెట్స్ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇటలీ అన్నాడు, ఇటాలియన్ పాస్తా అని చెప్తున్నాడు. అండ్ ఆర్గానిక్ అంట. అండ్ ఇవి వచ్చేసి గ్రీక్ యోగర్ట్ బార్స్. అంటే నేను పెరుగు తినను కాబట్టి ఇట్లా అన్న మనము యోగర్ట్ని కడుపులో పడేయాలి అని ఇవి తీసుకున్నా. సో దీంట్లో చూస్తే గ్రీక్ యోగర్ట్ అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీకోసం చదువుతున్నాను. పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ ఆయిల్ ఉంది, కొంచెం షుగర్, కేన్ షుగర్ ఎక్సెట్రా కొంచెం కెమికల్స్ కూడా ఉన్నట్టున్నాయి. బట్ దట్స్ ఓకే. సో వీటికి వచ్చేసి నాకు ఈరోజు $26 అయితే అయింది. అంటే ఈరోజు 85.56 ఉంది $1 to రూపీ ప్రైస్. దాన్ని బట్టి నాకు ఈ సరుకులకి ఈ 3 ఐటమ్స్కి 2300 పడ్డది. సో ఇది వచ్చేసి మళ్ళీ ఈ పత్యాపారం వచ్చేసి ఇక్కడ మనం కాస్కోలో ఏం చేస్తారంటే మామూలుగా రెన్యువల్ మనం చేయమంటేనే చేస్తారు. అట్లా కాకుండా ఆటో రెన్యువల్ ఆప్షన్ పెడితే మనకు ఫ్రీగా ఇస్తాడు. సో నేను ఆటో రెన్యువల్ ఎట్లాగో రెన్యూ చేస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్. సో ఆటో రెన్యువల్ పెట్టి ఆ బ్యాగ్ తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు స్ప్రింగ్ కదా, మార్చ్ కాబట్టి ఇప్పుడే ఇక్కడ సమ్మర్ అఫీషియల్గా 2-3 డేస్ బ్యాక్ సమ్మర్ స్టార్ట్ అయింది. ఒక డేట్ ఉంటుంది, మార్చ్ సంథింగ్, నేను మర్చిపోయినా. సో అందుకని ఇగో చూడండి, అక్కడ అంతా చెట్లు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను క్విక్గా, బికాస్ ఇట్స్ అ క్విక్ షాట్. ఇగో చూడండి, ఇవన్నీ చెట్లు. సో అట్లా బయట పెట్టేసిండు, లోపల పెట్టలేడు కాబట్టి. చలో సీ యూ, బాయ్. సో ఈ బార్ కూడా టేస్ట్ చూపించేస్తా. పెరుగు టేస్ట్ అస్సలు లేదు. గ్రీక్ యోగర్ట్ బార్స్, అందుకే బై చేస్తాను ఇట్లాంటివి. నేను పెరుగు తిన కాబట్టి అట్లీస్ట్ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు ఇందులో దొరుకుతాయి. ఎండ్ అయితే బాగా దంచేస్తుంది బయట, అందుకే బార్ కూడా. ఇప్పుడు బాయ్.